ఈరోజు అసెంబ్లీలో మరి శాసనసభ ఆమ్, సారీ శాసనసభలో ఈరోజు మరి 19 శాఖల పైన బడ్జెట్ పద్దుని మరి ఈరోజు ఎలా ఏ విధంగా కేటాయించాలి, దానికి సంబంధించిన అన్నిటి మీద కూడా మరి రూపకల్పన, తర్వాత వాటికి సంబంధించిన పలు శాఖలకు సంబంధించిన వాళ్ళు మరి దాని మీద వివరణ ఇవ్వటానికి మరి శాసనసభలో నడుస్తున్నది. మరి అట్లాగే మరి కరెంటుకు సంబంధించినటువంటి మరి ఏదైతే ఉన్నదో దానికి సంబంధించినటువంటి వెట్టి శాఖకి సంబంధించినటువంటి దాని మీద మరి సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మరి దాని మీద మరి మాట్లాడడానికి మరి టైం కోరగా మరి స్పీకర్ దాన్ని రద్దు చేసినట్టుగా ఉన్నది. మరి అట్లాగే మరి కరెంటుకు సంబంధించిన మరి ఏదైతే ఉన్నదో మరి కొన్నిటి మీద మరి సిపిఎం మన బీఆర్ఎస్కు సంబంధించినటువంటి హరీష్ రావు పెట్టిన వాటికి కూడా మరి దాని మీద కూడా మరి స్పీకర్ దాన్ని తోసిపుచ్చినట్టుగా ఉన్నది. మరి 19కి విద్య, వైద్యం, తర్వాత సంక్షేమం సంబంధించి మరి వీటన్నిటి మీద మరి పూర్తిగా ఆయా శాఖలకు సంబంధించిన తర్వాత వాళ్ళు మరి దాని మీద మరి పూర్తి వివరణ ఇవ్వటానికి మరి నడుస్తున్నది. మరి శాసనసభలో మరి ఏమేమి నడుస్తున్నాయి అనేది తర్వాత చూద్దాం. మరి మొదటి నుంచి మరి కాంగ్రెస్కు సంబంధించిన వాళ్ళు మేమేదో మరి ఏ పార్టీకి మీద వేరే అబండం వేయాలని కాదు, లేకపోతే మరి పార్టీలకు వ్యతిరేకంగా మరి మేము చెప్పాలని న్యూస్ చెప్పడానికి మరి ప్రత్యేకంగా ఏం లేదు. కానీ మరి ఆ యొక్క ఏదైతే ఉన్నదో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆయా శాఖలకు సంబంధించినటువంటి అవినీతికి సంబంధించినటువంటి వాటి మీద మరి కాంగ్రెస్ ప్రభుత్వం మరి రోజుకు ఒక్కొక్క దాని మీద మరి పర్యవేక్షణ చేస్తున్నట్టుగానైతే కానొస్తుంది. మరి అధికారులు కూడా మరి ఈ యొక్క అవినీతికి సంబంధించిన వాటిలలో మరి అధికారులు కూడా ఉన్నట్టుగా కానొస్తుంది. ఇప్పటికే మరి మొబైల్ అది ఏదైతే ఉందో ట్యాగ్ సంబంధించి మరి దాని మీద కొంత నడుస్తూనే ఉంది. మరి ప్రభాకర్ రావు మరి ఆయన్ని అరెస్ట్ చేయడానికి కూడా మరి ఆ యొక్క దేశానికి మరి అమెరికాకు పోయే ఆలోచనలో సంబంధించిన కంట్రీకి పోయేటందుకు కూడా మరి పూర్తిగా మరి ప్రభుత్వం వాళ్ళకి పోలీస్ శాఖకు మరి పూర్తి నిబంధనలు అధికారాలు ఇచ్చినట్టుగా కూడా ఉన్నది. మరి ఇప్పుడు ప్రభుత్వ అధికారి ఏదైతే ఉన్నాడో ప్రత్యేక మరి సిఎస్కి సంబంధించిన అధికారి మరి ఆయన కూడా మరి జిఎస్టికి సంబంధించిన ఏవైతున్నాయో వాటి మీద మరి తప్పుదోవ పట్టించి వాటిని కూడా మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా వాటిని మరి వెలికి తీయకుండా మరి కేసులు కాకుండా చూడటానికి కూడా అధికారులను ఒత్తిడి చేసినట్టుగా కూడా కానొస్తుంది. మరి వీటన్నిటికి సంబంధించినవి మరి చూద్దాం. మరి ఈరోజు ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి ఈ న్యూస్ పత్రికలు ఏవైతున్నాయో వాటిల్లో ఎవరెవరు ఏమన్నారు దానిపై ఒకసారి రీడింగ్ చేద్దాం. మరి చూస్తూనే ఉండండి విబిఎస్ టీవీ, ప్రతిక్షణం ప్రజల కోసం, మార్నింగ్ న్యూస్తో మీ సూర్యం. మరి మొదటగా ఆంధ్రప్రభ పత్రికలో ఏముందో చూద్దాం. ఆ తర్వాత మరి దానికి సంబంధించిన మిగిలిన పత్రికలే కూడా మరి చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఆంధ్రప్రభ పత్రికలో మరి మొదటగా ప్రధానమంత్రి మరి ఖాదీ ధరిద్దాం, చేనేతను ఆదుకుందాం, మరి చేనేతగా దానికి సంబంధించిన స్వరాష్ట్రానికి సంబంధించినవి మరి వాటికి సంబంధించినవి మరి ఖాదీని వాడాలని మరి దానికి సంబంధించిన న్యూస్ మరి ప్రధానమంత్రి చెప్పిండు. మరి దానిపై ఒకసారి చూద్దాం. ఖాదీ ధరిద్దాం, చేనేతను ఆదుకుందాం, కృత్రిమ మేత ద్వారా చేనేత ఉత్పత్తులు, ఫ్యాషన్ ప్రొడక్ట్స్ రూపకల్పన, స్థానిక ఉత్పత్తులను #మై ప్రొడక్ట్ మై షైడ్ పేరుతో ప్రచారం చేయండి. 15 ఆగస్టు వస్తుంది. హర్ ఘర్ తిరంగా మళ్ళీ ప్రారంభించండి. మన్ కీ బాత్లో దేశ ప్రజలకు ప్రధాని పిలుపు. దేశానికి పేరు తెస్తున్న ఆటగాళ్లను ప్రోత్సహిద్దాం. మ్యాథ్స్ ఒలింపియాడ్ విజేతలతో మాటామంతి. యునెస్కో వారసత్వ క్షేత్రాలను సందర్శించాలని సూచన. మరి ప్రధానమంత్రి మరి వాటికి సంబంధించినవి అంటే మరి ప్రజాపాలనకు సంబంధించి మరి బీఆర్ఎస్కు సంబంధించిన అధికారుల నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి
తగిన గుణపాఠం ఇక చెప్పే సమయం దగ్గరకు వచ్చింది. ఇప్పటికే మరి శాసనసభకు సంబంధించిన ఎన్నికలలో, తర్వాత పార్లమెంటుకు సంబంధించిన ఎన్నికలలో మరి బీఆర్ఎస్ పార్టీకి మరి తగిన గుణపాఠం అయితే మరి తెలంగాణ ప్రజలు చెప్పారు. మరి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పూర్తిగా బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి మరి వాళ్లకు మరి తగిన గుణపాఠం చెప్పాలని మరి ముఖ్యమంత్రి అంటుండు. మరి ఒకసారి చూద్దాం. గుణపాఠం చెప్పిన బుద్ధిరాని బారాస ప్రజాపాలనపై విషం, అసెంబ్లీలో కావాలని రచ్చ, ఓర్వలేకనే రభస చేస్తున్నారు, ఇంకా ఓటమి బాధలోనే ఉన్నారు, ఆసనంతోనే మాపై ఆరోపణలు, వాళ్ళ లక్ష్యం కేవలం అధికారమే, సామాజిక బాధ్యత పట్టదు, స్థానిక పోరుకు సిద్ధం కండి, నెలాఖరుకు 1,50,000 వరకు రుణమాఫీ, కల్వకుర్తి సభలో సీఎం రేవంత్. అలాగే తెలంగాణ సాంస్కృతిక వారసత్వ సంపదను పరిరక్షిద్దాం, మరి ప్రభుత్వ బాధ్యతగా భావిద్దాం, విజయవంతంగా కుత్బుష్ షాహీ హెరిటేజ్ పార్క్ పునరుద్ధరణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అట్లాగే విద్యార్థులకు పౌష్టిక ఆహారం, స్కూళ్లు అంగన్వాడీల్లో అల్పాహారం, మధ్యాహ్న భోజనం పెట్టేలా చర్యలు, కొడంగల్లో చేపట్టిన పైలట్ ప్రాజెక్టు రాష్ట్ర వ్యాప్తంగా అమలుకు కార్యాచరణ, ఈ స్కీమ్ అమల్లో భాగస్వాములు కండి, హరే రామ హరే కృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులకు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి. మరి దీనికి సంబంధించిన ప్రజాపాలనపై మరి బీఆర్ఎస్ ఇంకా పదవిలో ఉన్నట్టుగా వాళ్ళు విషయం జిమ్ముతున్నారు. మరి ప్రజాపాలనకు సంబంధించినటువంటి అన్నిటిలో కూడా మరి ప్రజా వ్యతిరేక మరి దానికి సంబంధించిన ఇంకా విషయం కక్కుతున్నట్టుగా కానొస్తుందని మరి ముఖ్యమంత్రి చెప్తున్నారు. మరి దానిపై ఒకసారి చూద్దాం. రాష్ట్రంలో బారాస ప్రతిపక్ష స్థానానికి కూడా పనికి రాకుండా పోయిందని రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో ప్రజలు వారికి గుణపాఠం చెప్పినా మార్పు కనిపించడం లేదని వ్యాఖ్యానించారు. అధికారం కోల్పోయిన వారు ఆ పార్టీ నేతల్లో స్పష్టంగా కనిపిస్తోందని ఆయన అన్నారు. అందుకే అసెంబ్లీలో ప్రతి సందర్భాన్ని రచ్చరచ్చ చేస్తున్నారని, అనుభవం ఉన్న సభ్యులు సైతం ఆసనంతో మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. రాజకీయ పార్టీ అంటే వారి లక్ష్యం కేవలం అధికారం మాత్రమే కాదు, కానీ ప్రజల మద్దతు, సామాజిక స్పృహ, బాధ్యత కూడా అవసరమని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఆదివారం కల్వకుర్తిలో నిర్వహించిన జైపాల్ రెడ్డి సంస్మరణ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సంక్షేమ రంగానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ ప్రజల మద్దతుతో కాంగ్రెస్ సాగిస్తున్న ప్రజాపాలన చూసి ఓర్వలేకపోతున్నారని, ప్రతి కార్యక్రమాన్ని తప్పుపడుతూ విషయం జిమ్మే ప్రయత్నం చేస్తున్నారని ముఖ్యమంత్రి అజ్ఞానం వ్యక్తం చేశారు. మరి వారి ఆహ్వానం అసెంబ్లీ వేదికగా స్పష్టంగా కనిపిస్తుందని, ఆ తర్వాత ప్రతిపక్ష స్థానంలోనూ బారాస నేతలు క్రియాశీలక పాత్ర పోషిస్తున్నట్టుగానైతే ప్రభుత్వానికి విలువైన సమయాన్ని ఇయ్యక సలహాలు ఇస్తారని ఆశించాము. కానీ వాళ్ళు అది కూడా చేతగాని బారాస నేతలకు ప్రతిపక్ష స్థానంలో లేదని, త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీకి అభ్యర్థులు కూడా దొరకడం కష్టమేనని సీఎం మరి అన్నట్టుగా కానొస్తుంది. మరి అట్లాగే మరి ఇదైతే వాస్తవంగా మరి సీఎం రేవంత్ అనేది మాత్రం స్పష్టంగా ఉంది. ఎందుకంటే ప్రతిపక్ష హోదా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మరి అక్కడ జరుగుతున్న ఏదైతే ప్రజలకు ప్రజాపాలనలో మరి కాంగ్రెస్ పార్టీ తప్పుదం జరుపుతుందో, లేకపోతే అధికారుల నిర్లక్ష్యం, లేకపోతే అక్కడున్న లీడర్లన్న ఏదైతే ఎమ్మెల్యేలకు సంబంధించిన వాళ్ళు ఏదైతే తప్పిదాలు జరిగితే మరి వాటి మీద వేలెత్తి చూపి మరి అక్కడ తప్పి జరిగిన దాన్ని మరి చూపించాల్సిన పరిస్థితి అయితే మరి బీఆర్ఎస్ ప్రతిపక్ష నాయకత్వంగా ఉన్నప్పటికీ వాళ్ళు ఎంతసేపటికి వారు చేసిన తప్పిదాలను తప్పించుకున్నట్టుగా ఉన్నదనేది సీఎం స్పష్టంగా చెప్తున్నాడు. మరి వాస్తవం కూడా అదే, టిఆర్ఎస్ కు సంబంధించిన వాళ్ళు అదే చేస్తున్నట్టుగానైతే మరి కానొస్తుంది. మరి అట్లాగే నిన్న మరి ఏదైతే కేటీఆర్ మాజీ పురపాలక శాఖ మంత్రి మరి ఏదైతే ఉన్నదో మరి అతను కేటీఆర్ మరి ఏది కాళేశ్వరం మేడిగడ్డకు దానికి సంబంధించిన ప్రాజెక్టులు కాంగ్రెసే దానికి బాధ్యత వహించాలని ఏదైతే ఉన్నాడో మరి దానికి సంబంధించింది మరి నీటిపారుదల శాఖ మంత్రి మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా దానికి మరి ఒక ఘాటుగా మరి పత్రికా ప్రకటన విడుదల చేసినట్టుంది. మరి దానికి సంబంధించింది ఏదో చూద్దాం. ఏటా అదనంగా 6.5 లక్షల ఎకరాల సాగులోకి మరి పక్కా కార్యాచరణతో పనులు చేపట్టాం. ప్రాజెక్టులకు నిధులు కొరత లేదు, పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం. కేటీఆర్ ఆరోపణలు అర్ధరహితం, ఆధారాలుంటే కమిషన్కు ఫిర్యాదు చేయండి. కన్నేపల్లి నుంచి నీటిని విడుదల చేసే ప్రసక్తే లేదు, మీడియాతో మంత్రి ఉత్తమ్. మరి అంతేకాదు మరి
తర్వాత వెలుగు దాంట్లో మరి ఇంకొక కొంచెం ముందుకు పోయి మరి వెలుగులో మీ హయాంలో మేడిగడ్డ కుంగితే మా మా కుట్ర అంటారా, గోబెల్స్ కన్నా హీనంగా కేటీఆర్ తయారైండు మంత్రి ఉత్తమ్. మరి ఇద్దరు మంత్రులు కుట్ర చేసినట్టు ఆధారాలుంటే జ్యుడిషియల్ కమిషన్ కు ఇవ్వండి. కేసీఆర్ దిక్కుమాలిన డిజైన్లతో కాళేశ్వరం కట్టిండు, 1,00,000 కోట్ల స్కామ్ అది. మరి అందులో కేటీఆర్ ఫ్యామిలీకి భాగం. వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా మేము పంటలకు నీళ్ళు ఇస్తాం. రైతులకు కేసీఆర్ ఫ్యామిలీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసి మీ హయాంలో మేడిగడ్డ కుంగితే మా కుట్ర అంటారా అని మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి మరి అంటుండు. మరి ఆ తర్వాత మరి మంత్రి కూడా మరి ఆగస్టు మరి వచ్చే నెలలో మరి స్కిల్ వర్సిటీకి సంబంధించిన శంకుస్థాపన మరి అవన్నీ ఉన్నాయి. మరి జనము చిత్తుగా ఓడగొట్టిన కేసీఆర్ కు బుద్ధి రాలని నిన్న సూదిని జైపాల్ రెడ్డి మరి విగ్రహావిష్కరణ సందర్భంగా మరి అక్కడ మాట్లాడినట్టుగా ఉంది. మరి వెలుగు పత్రికలో దాన్ని కూడా ఒకసారి చూద్దాం. మరి ఈ సాగునీటికి సంబంధించింది కావచ్చు, మరి ఈ మేడిగడ్డకు కుంగిన దాని విషయంలో కూడా మరి వచ్చుదాం. మరి కాళేశ్వరం పేరిట అత్యంత నాసిరకమైన ప్రాజెక్టును కేసీఆర్ కట్టించారని, ఆయన హయాంలోనే ఆ ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ కుంగిందని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. వారి తెలివి తక్కువ తనం, కాసుల కకృతి, దోపిడి వల్లే బ్యారేజీ కుంగి తీవ్ర నష్టం వాటిల్లింది. వాళ్ళు తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ఎదుటి వాళ్లపై బదనాలు మేపుతున్నారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగడం వెనుక కాంగ్రెస్ కుట్ర ఉందంటూ కేటీఆర్ మాట్లాడడం చాలా దారుణం. కేటీఆర్ వ్యాఖ్యలతో రాజకీయ దురుద్దేశం ఉంది. అధికారం పోయిందన్న అక్కస్తోనే ఇలాంటి సిల్లీ వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు మరి అని ఫైర్ అయ్యి ఆదివారం జలసరఫరా ఇరిగేషన్ అధికారులతో మంత్రి మీడియా కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ వాళ్ళ దోపిడీతో బ్యారేజీ కుంగిపోగా కాంగ్రెస్ కుట్రలు చేసిందనడం సిల్లీగా ఉందని అన్నారు. మరి విధంగా ఉంటే మరి ముఖ్యమంత్రి మరి సూదిని జైపాల్ రెడ్డి విగ్రహావిష్కరణలో ముఖ్యమంత్రి మరి మాట్లాడిండు. మరి అట్లాగే మరి కాళేశ్వరం తర్వాత అది మేడిగడ్డకు సంబంధించిన వాటిపై మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి మరి స్పష్టంగా అంటుండు. మరి మీరు ఒకవేళ కాక అలా జరిగి ఉంటే మరి మా మంత్రుల మీద నీకేమన్నా ఇబ్బంది అనిపిస్తే మరి మాపై మరి వాళ్ళకి సంబంధించిన ఉన్నారు కదా వాళ్ళ మీద మరి నువ్వు వాళ్ళ మీద మరి కాంప్లైంట్ చేయమని మరి అంటున్నట్టుగా ఉన్నది. మరి వాళ్ళకు ఇంకొక విషయం ఏంటంటే మరి ప్రాజెక్టు నిధులు కొరత లేదు, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి. తర్వాత దాని మీద అంటున్నాడు. మరి ఒకవేళ కాక ఇద్దరు మంత్రులు మరి కుట్ర చేసినట్టుంటే మరి ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే స్పష్టంగా చెప్తుండు, వాళ్ళు ఆధారాలుంటే జ్యుడిషియల్ కమిషన్ కు ఇవ్వండి, మాపై మరి చర్యలు తీసుకుంటారని అంటుండు. మరి అది కట్టేటప్పుడు మరి మంత్రులుగా ఉన్నది, తర్వాత రాష్ట్ర పాలన ఉన్నది బీఆర్ఎస్ ప్రభుత్వం. మరి దాని మీద అనటంపై మరి చాలా విధంగానైతే మాట్లాడుతున్నారు. మరి ఈ పదవి పోయి మరి తండ్రి కొడుకులు, తర్వాత మామాళ్ళు, బావబామార్దులుగా మరి వీళ్ళు ముగ్గురు కూడా బాగా ఇదిగా మాట్లాడుతున్నట్టుగానైతే మరి ముఖ్యమంత్రి, ఇటు మంత్రులు, మరి ఎమ్మెల్యేలు కూడా మరి చాలా ఇదిగా అంటున్నట్టుగానైతే కానొస్తుంది. మరి ఏదున్నప్పటికీ మరి ఇంకొక మాట, మరి ముఖ్యమంత్రి మరి స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి దానికి సంబంధించినవి కూడా మరి ప్రాజెక్టు మరి ఆగస్టు తర్వాత మరి దానికి శంకుస్థాపన చేస్తా అంటుండు. మరి దానికి సంబంధించి ఒకసారి చూద్దాం. మరి ఆగస్టు 1న స్కిల్ వర్సిటీకి శంకుస్థాపన. స్కిల్ యూనివర్సిటీకి రంగారెడ్డి జిల్లా ముచ్చర్లలో శంకుస్థాపన చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. రాష్ట్రంలోని యువతకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు ముచ్చర్ల వద్ద 50 ఎకరాల్లో 100 కోట్లతో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నాం. ఆగస్టు 1న పనులు ప్రారంభిస్తాం అని ఆయన వెల్లడించారు. కల్వకుర్తి నియోజకవర్గానికి 100 పడకల హాస్పిటల్ని మంజూరు చేస్తామన్నారు. నియోజకవర్గంలో R&B గెస్ట్ హౌస్, R&B రోడ్ల కోసం 180 కోట్లు ఇస్తామని చెప్పారు. హైదరాబాద్ కల్వకుర్తి జాతీయ రహదారిని
4 లైన్ల రోడ్డుగా అభివృద్ధి చేస్తామని, తాను చదువుకున్న తాండ్రా హై స్కూల్ కోసం 5 కోట్లు కేటాయిస్తామని సీఎం ప్రకటించారు. అయితే మరి అది ఉన్నది. మరి తర్వాత దాని మీదనే మంచి భారీ సభ జరిగింది. ఆ సభలో కూడా మరి మాట్లాడిండు. మరి జనం చిత్తుగా ఓడగొట్టిన కేసీఆర్ కు బుద్ధి రాలే, స్థానిక ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ కు గుణపాఠం తప్పదు. సీఎం అధికారం పోయిందన్న బాధలో కేటీఆర్ ఏదేదో మాట్లాడుతున్నాడు. దూలమంతా పెరిగిన హరీష్ కు దూడకున్న బుద్ధి కూడా లేదు. రుణమాఫీపై అప్పట్లో సవాల్ విసిరిండు. ఇప్పుడు ఏమంటాడు? ఇప్పటికే 1 లక్ష వరకు రుణమాఫీ చేసినాం. జూలై 31లోగా 1.5 లక్ష దాకా చేస్తాం. 15 ఆగస్టు వరకు 2 లక్షల వరకు మాఫీ చేస్తాం. 50 ఎకరాల్లో 100 కోట్లలో స్కిల్ యూనివర్సిటీ, 600 6 గ్యారంటీల అమలు ఆగదని వెల్లడి. కల్వకుర్తిలో జయపాల్ రెడ్డి విగ్రహ ఆవిష్కరణ. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ కు గట్టి బుద్ధి చెప్పాలని, ఆ పార్టీకి ఒక్క సీటు కూడా రావద్దని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను చిత్తుగా ఓడగొట్టిన, పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీకి గుండు సున్నా వచ్చిన కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులకు బుద్ధి ఇంకా మారలేదని మండిపడ్డారు. పంచాయతీ ఎన్నికల్లోనూ వాళ్లకు గుణపాఠం తప్పదని హెచ్చరించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, పేదలకు కష్టాలు వచ్చినాయని కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు అంటున్నారు. పేదలకు కాదు, కేటీఆర్ కుటుంబానికే కష్టాలు వచ్చినాయని, అధికారం పోయిందన్న బాధను దిగమింగుకోలేక ఎవడో ఏదేదో మాట్లాడుతున్నారు అని ఆయన విమర్శించారు. ఇది ప్రజాప్రభుత్వాన్ని, ఇచ్చిన హామీలు తప్పక అమలు చేస్తామని తెలిపారు. మరి ఆదివారం నాగర్ కర్నూలు జిల్లాలో కల్వకుర్తిలో కేంద్ర మాజీ మంత్రి జయపాల్ రెడ్డి కాంస్య విగ్రహావిష్కరణ సభ జరిగింది. ఈ సభలో మరి మాట్లాడినట్టుగానైతే ఉన్నది. మరి ఏది ఏమైనా మరి ఇది ప్రజాప్రభుత్వం, ప్రజాపాలనలో మరి ముందడుగు ఉంటది. తర్వాత ప్రజలకు ఏవైతే కావాలో వాటికి తూచా తప్పకుండా కాంగ్రెస్ గవర్నమెంట్ ఏవైతే మరి పథకాలు ప్రకటించిందో వాటిలో ఒక్కడు కూడా మరి వెనకకు పోయే సమస్య లేదు. ఆ ప్రజా పాలనలో మరి ఏవైతే ప్రకటన చేసినో వాటికి సంబంధించిన పథకాలు అయితే ఖచ్చితంగా అమల్లో ఉంటాము అని మరి నిన్న ప్రకటన చేసినట్టుగా ఉన్నది. అయితే ఇక్కడ ఒకటైతే స్పష్టంగా చెప్పాలి, మీరు ఏవైతే ప్రకటన చేసిరో ఆ ప్రకటన చేసినటువంటి మరి ఏవైతే ఉన్నాయో వాటి అమలుకు మరి అది వీలైనంత వరకు మరి అధికారులు చొరవ చూపాలి. తర్వాత దానికి సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన గ్రాంట్ కూడా మరి త్వరతగతిన విడుదల చేస్తే ఈ బడ్జెట్ సమావేశాలు అయిపోగానే మరి ఆ ఫండింగ్ విడుదల చేస్తే మరి ఖచ్చితంగా మరి అవి ముందుకు పోయేటట్టుగా ఉంటుంది. అట్లాగే రుణమాఫీ విషయంలో మరి మీకు మరీ చెప్తామైతే రైతుల పక్షాన తెలపడం జరుగుతుంది. మరి రుణమాఫీలో వ్యవసాయ అధికారులు ఎవరైతే ఉన్నారో బ్యాంకర్లకు సంబంధించినటువంటి తప్పుడు నివేదికలు అందించడం వల్ల వేల మంది మరి లక్షల మంది రైతులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కానొస్తుంది. మరి అనేకమైన సమస్యలు మరి ఆ రుణమాఫీ విషయంలో చాలా విధంగా ఉన్నది. తర్వాత ఆ రుణమాఫీకి సంబంధించినటువంటి మరి 20,000 మాఫీలై మరి వడ్డీలు కట్టాలని అంటారు. మరి ప్రభుత్వం 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తే మరి 20,000 మాఫీ అయ్యేది 50,000 30,000 కట్టాల్సింది ఏంది? కొంతమందికి 50,000 పైన తీసుకున్న వాళ్లకు మరి 1 లక్ష రుణమాఫీలో మరి 50,000 పైన అయితే మరి ఎంతైనా వడ్డీ ఎంత అవుతుంది? మా అంటే ఒక 20-30 వేలు అవుతుంది, లేదంటే 1 లక్ష రూపాయల లోపే అవుతుంది. మరి అంత కలిపి మాఫీ చేయాలి. మరి నువ్వు ఏదైతే ఉన్నదో 50,000కు మరి నువ్వు 20,000 కడితేనే నీ 50,000 మాఫీ చేస్తామని ఇట్లా చాలా తిరకాసులు పెడుతున్నారు. మరి బ్యాంకర్లు అయితే చాలా తప్పిదాలు చేశారు. మరి అది ప్రభుత్వానికి తప్పుడు లెక్కలు చూపించడం వల్లనే ఇది ఒక పొరపాటు జరిగింది అనేది మాత్రం ఇక్కడ స్పష్టంగా కానొస్తుంది. అది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా మరి లీడర్లు కావచ్చు, మరి కొంతమంది అదే మరి వాళ్ళు కూడా వాస్తవంగా బ్యాంకర్లు, వ్యవసాయ అధికారులు చేసిన తప్పిదాల వల్లనే ఇలా రైతులు చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి అనేది మాత్రం ఇక్కడ స్పష్టంగా కానొస్తుంది. ముఖ్యమంత్రి ఏదైతే మరి నిన్న నాగర్ కర్నూలులో జరిగిన మీటింగ్ లో మరి సూదిన్ జయపాల్ రెడ్డి మరి మాజీ మంత్రి సూదిన్ జయపాల్ రెడ్డి విగ్రహావిష్కరణలో మరి భారీ బహిరంగ సభ జరిగింది. మరి అక్కడ ఆ ఏరియాలో మరి కొన్ని ప్రకటనలు చేసిండు. ఆ ప్రకటనలో మరి ఏవైతున్నాయో మరి వాటిలో కూడా మరి ఉచిత పథకాలకు సంబంధించినవి కూడా మరి ప్రకటించడం, మాట్లాడటం జరిగింది. మరి ఆ పథకాలకు సంబంధించిన దాంట్లో రుణమాఫీ అయితే చాలా ఇబ్బందికరంగా ఉన్నది. మరి దాన్ని వీలైనంత వరకు మరి ముఖ్యమంత్రి ప్రజల మనోభావాలను, తర్వాత ప్రజల మన్నలను ఆలకించి మరి త్వరతగిన ఈ రుణమాఫీ మరి ఈ నెల లాస్ట్ వరకు 1.5
సంబంధించినవి కూడా డబ్బులు మరి వేస్తున్నామంటారు. ఈ లోపట్ల మరి వాటికి సంబంధించిన ఏవైతున్నాయో సవరణలు చేసి ఈ 1,50,000కు సంబంధించినవి కూడా చాలా మంది రైతులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే వస్తుంది. మరి ఇక మీరు రుణమాఫీ ఏం చేసిరు అనేది రేపు స్థానిక ఎన్నికలలో మీకు ఇబ్బంది జరిగే పరిస్థితి ఉంటుంది. రైతులని ఇదే వాళ్ళు బీఆర్ఎస్ కు సంబంధించిన వాళ్ళు సొమ్ము చేసుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మరి కాంగ్రెస్ పార్టీ అధికార పక్షంగా మరి ఆలోచన చేసి ఖచ్చితంగా ఈ రుణమాఫీ విషయంలో మరి ఒక క్షుణ్ణమైన ఆలోచన, క్షుణ్ణమైన పరిశీలన చేసి మరి దానికి సంబంధించిన బ్యాంకర్లతో మాట్లాడి మరి స్థానిక ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ అధికారులు ఏదైతే ఉన్నారో బ్యాంకర్లకు సంబంధించిన వాళ్ళతోటి మాట్లాడి దానికి సంబంధించినవి ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో వాటిపై పరిశీలన చేసి మరి దాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రికి మరి ఈ శాసనసభ బడ్జెట్ సమావేశాల్లోనే మరి వివరిస్తే మరి దానికి సంబంధించిన మరి ఆగస్టు 15 వరకు అంటుండే మరి ఈ నెల లాస్ట్ వరకు 1,50,000 ఉన్నాయి. కాబట్టి రైతులకు కావాల్సిన ఏవైతున్నాయో వాటిపై రుణమాఫీకి క్షుణ్ణంగా పరిశీలన ఉంటుంది. బ్యాంకర్లతో కూడా ముఖ్యమంత్రి మాట్లాడి మరి దానికి సంబంధించిన పూర్తిగా మరి రుణమాఫీ జరిగేటట్టుగా చూసుకున్నట్లయితేనే మీకు స్థానిక ఎన్నికల్లో మరి ప్రమాదం తప్పిపోతుంది. లేకపోతే స్థానిక ఎన్నికల్లో మరి బీఆర్ఎస్ కాదు మరి మీకు మరి గుణపాఠం చెప్పే పరిస్థితి కూడా ఎదురయ్యే పరిస్థితి ఉంటుంది. ఎంత డబ్బులు పెట్టినప్పటికీ లేదా ఇంకా ఏది చేసినప్పటికీ మీరు ఇన్ని చేసినా మరి శూన్యమే అయ్యే పరిస్థితి అవుతుంది. కాబట్టి దీనిపై ఖచ్చితంగా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు తర్వాత ఈ రాష్ట్ర మంత్రులు మరి అక్కడక్కడ ఎదురవుతున్న సమస్యలను కూడా మరి పత్రికా ప్రకటనలో చూస్తున్నారు. మరి వాటికి సంబంధించినవి కూడా మరి మీరు ముఖ్యమంత్రి దృష్టికి స్థానిక ఎమ్మెల్యేలు తీసుకుపోయి ఖచ్చితంగా మరి రుణమాఫీ విషయంలో ఒక కొలిక్కి తీసుకొచ్చి ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ అయ్యేటట్టుగా చూస్తే మరి బాగుంటుందనే మరి రైతులు అంటారు. మరి రైతుల పక్షాన మరి మేము కూడా తెలపడం జరుగుతుంది. మరి అట్లాగే మరి మరి సంక్షేమానికి సంబంధించి మరి బీఆర్ఎస్ హయాంలో మరి నిధులైతే అధిక మొత్తంలో ప్రకటన చేసినప్పటికీ బడ్జెట్ సమావేశంలో అధిక మొత్తంలో ప్రకటన చేసినప్పటికీ మరి ఖర్చు మాత్రం మరి చాలా విధంగా తక్కువ చేసిరు. మరి అది విద్యార్థులకు ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు మరి ఆ సంక్షేమ ఆస్తులకు సరిగ్గా నిధులు కేటాయించక మరి అరకొర వస్తువులని సామాగ్రిని అందించడం జరిగింది. భోజనాలు కూడా వాటికి సంబంధించిన ఏయైనా మరి అరకొరగా మరి విద్యార్థులకు అందించినట్టుగానైతే మరి అంటున్నారు. మరి ఆ వెలుగు పత్రికలో దానిపై మరి మాట్లాడుతున్నారు. మరి దానికి సంబంధించిన పత్రిక ప్రకటన ఉంది. వెలుగు పత్రికలో ఒకసారి చూద్దాం. బీఆర్ఎస్ హయాంలో సంక్షేమం పక్కదారి, 70,000 కోట్లు మళ్లింపు, ఎస్సీ ఎస్టీ బీసీలకు భారీ మోసం, బడ్జెట్ కేటాయింపుల్లో సగం దాటని ఖర్చు, 10 ఏళ్లలో 1.50 లక్షల కోట్లు కేటాయించి ఖర్చు చేసింది 79,000 కోట్లు మాత్రమే. ఆటకెక్కిన బీసీలకు సబ్సిడీ లోన్లు, దళిత బంధు, పేరుకే ఎస్సీ ఎస్టీ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్, క్షేత్రస్థాయిలో ఎటువంటి ప్రయోజనం లేదు. మరి గత సర్కారు లెక్కలు తీస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మరి గత బీఆర్ఎస్ హయాంలో సంక్షేమం దారి మళ్ళింది. ఎస్సీ ఎస్టీ బీసీలను కేటాయించిన నిధులను పక్కదారి పట్టించారు. వాటికి భారీ మోసం చేసింది. మరి ఈ వర్గాలకు సంక్షేమం కోసం బడ్జెట్లో భారీ కేటాయింపులు చూపినప్పటికీ ఖర్చు మాత్రం 50% మించలేదని, అందులోనూ సంక్షేమ పథకాల కంటే వారి నిర్వహణ ఖర్చులే ఎక్కువగా ఉన్నాయి. 10 ఏళ్ల పాలనలో ప్రతి ఆర్థిక సంవత్సరంలో ఇదే రిపీట్ అవుతూ వచ్చింది. ఫలితంగా ఆయా సంక్షేమ శాఖల కింద అమలవుతున్న పథకాలు ఆటకెక్కాయి. ఎస్సీ ఎస్టీ బీసీల్లో లక్షల మంది అర్హులు లబ్ధిదారులు కాకుండా పోయారు. ఆర్భాటంగా ప్రకటించిన దళిత బంధు సైతం అదే దారిలో వెళ్ళింది. 2 ఏళ్లలో దాదాపు 35,000 కోట్ల మేర కేటాయింపులు చేసినట్లు పద్దుల్లో చూపించినప్పటికీ చిల్లి గవ్వ కూడా రిలీజ్ చేయలేదు. దీంతో ఈ మొత్తం ఫండ్స్ కూడా నిర్వీర్యం అయిపోయాయి. దళిత బంధుతో పాటు బీసీ సంక్షేమంలో సబ్సిడీ లోన్లు, ఎస్టీల వృద్ధి కోసం చేపట్టిన పథకాలు నిలిచిపోయాయి. అధికారం అరకొరగా కొందరికి శాంక్షన్లు ఇచ్చిన వారికి సబ్సిడీలు పెండింగ్ లో పెట్టింది. పైగా ఎన్నికల ఏడాది 2023లో బీసీలకు 1,00,000 సాయం దళిత బంధు కోసం పేర్లు రాసుకొని వదిలేశారు. ఇప్పుడు ఇదే సంక్షేమ శాఖలో మొన్న బడ్జెట్ లో చేసిన కేటాయింపులపై బీఆర్ఎస్ పెద్దలు విమర్శలు చేస్తుండటంతో ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం పాత లెక్కలన్నీ తీస్తున్నట్టుగా కానొస్తుంది. మరి మేము మొదటి నుంచి కూడా మరి విబిఎస్ టీవీకి సంబంధించిన దాంట్లో మరి కథనాలుగా వస్తున్నాయి. మరి సంక్షేమ పథకాలలో అవినీతి భారీగా జరిగింది టీఆర్ఎస్ ప్రభుత్వంలో. మరి వీటిపై
కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి మళ్లించాలి. మరి ముఖ్యంగా మరి దళిత బంధు విషయంలో మరి బీసీకి సంబంధించిన సంక్షేమ శాఖకు సంబంధించినవి, ఎస్టీ సంక్షేమ శాఖకు సంబంధించినవి, హాస్టల్కు సంబంధించిన వాటిలలో మరి ఎక్కువగా మరి అవినీతి జరిగింది. మరి ఇది పైనుంచి మరి అసలు ఏదైతే ఉన్నదో ఆ శాఖ నుంచే మరి మంత్రి శాఖ నుంచే నిధులు కేటాయించకపోగా మరి అరకొర నిధులతోటి మరి దానికి సంబంధించిన సాంఘిక సంక్షేమ అధికారులు మరి బిల్లులు శాంక్షన్ చేయడంలో మరి జాప్యం జరిగినట్టుగానైతే మరి మీకు చెప్పడం జరిగింది. మరి అదే ఈరోజు వెలుగు పత్రికలో కూడా మరి దానికి సంబంధించిన అయితే మరి జరుగుతున్నాయి. మరి శాసనసభలో మరి బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న తరుణంలో మరి మాటికి హరీష్ రావు మరి మాజీ మంత్రి మరి మాటికి మరి మీరు పద్దుల్లో చూపించినంతగా మరి ఏటికి సంబంధించిన సంక్షేమం సంబంధించి నిధులు సక్రమంగా మరి మీరు చేయలేదు, పేరుకే లక్షల కోట్లు బడ్జెట్ ప్రవేశపెట్టినవని చెప్తున్నారనే దాని మీద ఊకే మాటికి మరి హరీష్ రావు అంటున్న దాన్ని మరి తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించిన టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మరి మాజీ ముఖ్యమంత్రి తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరి వీళ్ళంతా కూడా మరి ఊకే హేళన చేస్తున్నట్టుగా మాట్లాడుతున్న సమయంలో దానిపై మరి సంక్షేమ శాఖలకు సంబంధించిన దానిపై మరి అసలు ఏం జరిగిందనే దాని మీద మరి క్షుణ్ణంగా పరిశీలన చేస్తున్నట్టయితే కానొస్తుంది. మరి దాని మీద మరి అవినీతి జరిగినట్టుగా మరి చాలా ఇదిగా కానొస్తుంది. మరి దానిపై కూడా మరి వెలికి తీస్తున్నట్టుగానైతే కానొస్తుంది. మరి ప్రతిదీ కూడా ప్రభుత్వ శాఖలకు సంబంధించినవి మరి ఏది కూడా వదిలిపెట్టని పరిస్థితి. మరి మేము మా పాలనలో ప్రజాపాలనలో ప్రజలకు అన్ని సమకూర్చినాం, ప్రజలు ఎంతో ఇదిగా ఉన్నారు. రైతులు మరి రైతు బంధు విషయంలో మరి రైతులకు మరి పెట్టుబడులకు ఇచ్చినాం, మరి రైతులు ఎంతో ఇదిగా ఉన్న పరిస్థితి ఉన్నది అనేది మరి చెప్తున్నారు. రైతులు సంతోషంగా వ్యవసాయం చేసుకున్నారు. ఈ రోజు మీరు ఎరువులకు రైతు భరోసా ఇవ్వకుండా రైతు భరోసా డబ్బుల్ని రుణమాఫీకి మళ్లించారు. ఇంతవరకు రైతు భరోసా వేయలేదనే దాని మీద మరి మాట్లాడుతున్నట్టుగానైతే కానొస్తుంది. మరి మీరు రైతు భరోసాలో మరి ఎంత అవినీతి చేసిరో కూడా తెలుసు. మరి సంక్షేమ పథకాలలో ఎంత అవినీతి చేసిరో కూడా మరి దాని మీద వెలికి తీస్తున్నట్టుగా మరి విబిఎస్ టీవీ చెప్పిన దాన్ని ఏదైతే మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తుందో మరి వాటన్నిటిని కూడా మరి కాంగ్రెస్ కు సంబంధించిన ప్రభుత్వం అయితే కాంగ్రెస్ ప్రభుత్వం మరి వాటన్నిటి మీద కూడా వెలికి తీసే పరిస్థితి అయితే ముందుకు వస్తుంది. మరి దానికి సంబంధించినటువంటి మరి తూతూ మంత్రంగా చేయకుండా ఈ ముఖ్యంగా సంక్షేమ శాఖలకు సంబంధించినటువంటి గురుకుల ఎస్సీ ఎస్టీ బీసీ గురుకులాలకు సంబంధించినటువంటి కావచ్చు, మరి దళిత బంధు విషయంలో తర్వాత ఎస్టీకి తర్వాత బీసీకి సంబంధించినటువంటి మరి ఏవైతున్నాయో మరి సబ్సిడీలకు సంబంధించిన వాటి మీద కూడా మరి నిధులు కేటాయించినట్టుగా చూపించి మరి ఆ నిధులను మాత్రం వాటికి ఇవ్వకపోవటం, మరి సబ్సిడీల కింద మరి ఎంతో మంది మరి కార్లు ట్యాక్సీలు వీటికి సంబంధించినవి కూడా చేసుకొని ఎంతో మరి ఇక్కడ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పదంలో ఉన్నది. మరి ప్రజలు ఎంతో మాకు ఆకర్షితులైనారని చెప్పుకుంటున్నటువంటి టిఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకులు మరి దీనిపై మరి ఈ అవినీతికి మరి వీటికి సంబంధించిన ఏవైతున్నాయో వీటిపై మరి మీరు మీ తప్పుడు లెక్కలు ఏవైతున్నాయో వీటిపై కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మరి కొరడ జుల్పించడానికి ముందుకు వస్తుంది. మరి మీరు వాస్తవంగా అలాంటివి చేయనప్పుడు మరి దానిపై మరి మీరు అమ్మటే మరి ఆ శాసనసభలో కావచ్చు లేదా ఆ శాఖలకు సంబంధించిన బడ్జెట్లు మేము ఏమేం చేసిరో ప్రెస్ మీట్లు పెట్టి మీడియా పాయింట్ వద్ద మీరు తక్షణం దానికి సంబంధించిన రిలీజ్ చేయాలి. మరి దాని మీద శాసనసభలో కూడా మీరు ఇవాళ ప్రశ్నోత్తరాలు లేవు, మరి స్పీకర్ దాన్ని రద్దు చేసినట్టుగా కూడా కానొస్తుంది. మరి మీరు చేయాలనుకునే మీడియా పాయింట్ లో చెప్పొచ్చు. మరి మీరు దానికి సంబంధించిన మంత్రుల కాడ కూడా మీరు సమయం తీసుకొని ఖచ్చితంగా ఈ రోజు ఒకవేళ బడ్జెట్లపై మరి మంత్రులు మరి దానిపై వివరణ ఇచ్చినా మరి రేపు ఉంటది. మరి దానిపై మీరు క్షుణ్ణంగా మరి ఏమేం తప్పులు జరగలేదు జరిగినాయి అని మరి వాళ్ళు ఎట్లా అంటారు, అవినీతి జరగలేదని మీరు ఏ విధంగా నిరూపించుకోవాలనుకుంటారు దానిపై క్షుణ్ణంగా మరి శాసనసభలో బడ్జెట్ సమావేశాల్లోనే మీరు బడ్జెట్ కేటాయించలేదు, పద్దుల్లో మాత్రం చూపించారు. మరి బడ్జెట్ కాడికి వచ్చాక మీరు ఆ నిధులు కేటాయించలేదు అనేది మరి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు అంటున్నారు. కాబట్టి మీరు వాస్తవంగా జరిగిందేందో అక్కడ హరీష్ రావు మరి ఆర్థిక శాఖ మంత్రిగా మరి ఆయనే బడ్జెట్ మరి చేసిండుగా ప్రతిపాదనలు చేపట్టింది ఆయనే, ప్రకటనలు చేసింది కూడా ఆయనే గత శాసనసభలో బీఆర్ఎస్ పాలనలో. మరి దానికి సంబంధించిన అన్ని కూడా మరి వివరణ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా మరి హరీష్ రావుకు ఉన్నట్టుగా కూడా ఇక్కడ తెలంగాణ ప్రజలకు చెప్పుకోవాల్సిన బాధ్యత మరి గత ప్రభుత్వానికి సంబంధించిన ఆర్థిక శాఖ మంత్రిగా మరి నువ్వు చెప్పాల్సిన బాధ్యత హరీష్ రావుకు ఉందనేది మరి ఖచ్చితంగా ఉన్నది అనేది మాత్రం ఇక్కడ స్పష్టమవుతుంది. మరి అట్లాగే
మరి కాళేశ్వరం సంబంధించినటువంటివి కావచ్చు, మరి తెలంగాణకు సంబంధించి మరి మరి బొగ్గు గనులకు సంబంధించినటువంటి సింగరేణి దానికి సంబంధించినటువంటి థర్మల్ ప్లాంట్కు కరెంట్ కావాలి. తర్వాత రాబోయే కాలంలో మరి కాంగ్రెస్ మరి రాబోయే కాలంలో తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ బయట నుంచి కొనకుండా మరి కొంతవరకు అయినా మరి మన రాష్ట్రం మన కరెంటు సమస్యలను పరిష్కరించుకోవాలి. కాబట్టి మరి ఆ సమస్యల దాని మీద మరి మీరు ఎందుకు మాట్లాడతలేదు, ఎందుకు చెప్పట్లేదు, అసలు తెలంగాణకు పవర్ అక్కరుందా లేదా, ఎన్టీపీసీ పవర్ అక్కరుందా లేదా అనే దాని మీద మరి గనుల శాఖ మంత్రి మాట్లాడుతున్నాడు. మరి అదేందో ఒకసారి చూద్దాం. తెలంగాణకు ఎన్టీపీసీ పవర్ అక్కర్లేదా? ఎన్నిసార్లు లేఖ రాసినా ప్రభుత్వం స్పందిస్తలేదు. కిషన్ రెడ్డి రిప్లై ఇవ్వకపోతే కరెంటు ఇతర రాష్ట్రాలకు కేటాయిస్తామని వెల్లడి. తెలంగాణకు ఎన్టీపీసీ పవర్ అవసరం లేదా అని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఎన్టీపీసీ పవర్ పై రాష్ట్ర ప్రభుత్వానికి 4 సార్లు లేఖ రాసినా స్పందించలేదని చెప్పారు. దీన్ని బట్టి రామగుండంలో కేంద్రం నిర్మించనున్న సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టు నుంచి విద్యుత్ కొనుగోలు చేసే ఆసక్తి తెలంగాణకు లేనట్టుగానే భావించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వానికి ఆసక్తి లేని పక్షంలో దక్షిణాదిలోని ఇతర రాష్ట్రాలకు కరెంటు విక్రయిస్తామని తెలిపారు. ఈ మేరకు ఆదివారం కిషన్ రెడ్డి ప్రకటన విడుదల చేశారు. తెలంగాణలో 2024 మార్చి నాటికి పీక్ పవర్ డిమాండ్ 15.6 గిగావాట్లకు పెరుగుతుందని అందులో పేర్కొన్నారు. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ సిఈఏ అంచనా ప్రకారం 2030 నాటికి తెలంగాణలో పీక్ పవర్ డిమాండ్ ఇవ్వనున్న దానికి రెట్టింపు అవుతుందని చెప్పారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని పెరిగిన పరిశ్రమలు, గృహ అవసరాలకు నిరంతరాయంగా కరెంటు అందించేందుకు రెండో దశ ఎన్టీపీసీ పవర్ ప్లాంట్ 2400 మెగావాట్లు వీలైనంత త్వరగా పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణలో ఉత్పత్తి అయ్యే విద్యుత్పై తొలి హక్కు రాష్ట్ర ప్రజలకే ఉంటుంది. ఈ విషయంలో కేంద్రం అన్ని రకాలుగా సహకరిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా ఎన్టీపీసీ రాస్తున్న లేఖపై స్పందించి పీపీఏ చేసుకుంటే రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కాపాడినట్టు అవుతుంది. ఈ అంశాన్ని తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుని సానుకూల చర్యలు చేపట్టాలని మరి కేంద్ర మంత్రి బొగ్గు గనుల శాఖ మంత్రి మరి తెలంగాణ గవర్నమెంట్ ను అడుగుతున్నట్టుగానైతే కానొస్తుంది. మరి అట్లాగే మరి కేటీఆర్ కాళేశ్వరం టూర్ పబ్లిసిటీ స్టంట్ అని మరి వివేక్ వెంకటస్వామి అంటుండు. మరి ఇది కూడా ఏందో ఒకసారి చూసి దాని మీద ఈ రెండింటి మీద మాట్లాడుకుందాం. చేసిన తప్పులకు క్షమించమని పూజలు చేయడానికి వచ్చినట్టుంది వివేక్ వెంకటస్వామి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ పబ్లిసిటీ కోసమే పార్టీ నేతలతో కలిసి కామేశ్వరం టూర్ కు వచ్చారని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి విమర్శించారు. కేటీఆర్ మేడిగడ్డ విజిట్ కు వచ్చినట్టు లేదు. గత 10 ఏళ్లలో చేసిన తప్పులకు క్షమించమని కాళేశ్వరంలో పూజలు చేయడానికి వచ్చినట్టుంది అని ఎద్దేవా చేశారు. ఆయనకు రైతులపై నిజంగా ప్రేమ ఉంటే కాళేశ్వరం బ్యారేజ్లకు బ్యాక్ వాటర్ లో పంటలు మునిగి నష్టపోయిన వాళ్ళని కలిసి వాళ్ళ గోడు వింటే బాగుండేదని అన్నారు. ఆదివారం మంచిర్యాలలోని తన నివాసంలో మీడియాతో వివేక్ మాట్లాడారు. కేసీఆర్ కమిషన్ల కోసమే కాళేశ్వరం కట్టారని ఆయన విమర్శించారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం తుమ్మిడిహెట్టి నుంచి గ్రావిటీతో ఎల్లంపల్లి నీళ్లు తీసుకొచ్చేందుకు ప్రాణహిత చెవెల ప్రాజెక్టును రూపొందించింది. దానికి 11,000 కోట్లు కూడా ఖర్చు చేసింది. కానీ కేసీఆర్ సీఎం అయ్యాక కమిషన్ల కోసం ప్రాజెక్టును రీడిజైన్ చేసి కాళేశ్వరం కట్టిండు. 38,000 కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టు 1,00,000 కోట్లకు పైగా ఖర్చు చేసిండు. అందులో 1,000 కోట్ల కమిషన్లు తీసుకున్నాడు. కాళేశ్వరం కాంట్రాక్టర్ను ప్రపంచంలోనే ధనవంతం చేసిండు. అందుకే ఆ కాంట్రాక్టర్ బీజేపీ బీఆర్ఎస్ లకు ఎలక్ట్రల్ బాండ్ల రూపంలో 500 కోట్లు ఇచ్చిండు అని చెప్పారు. బీఆర్ఎస్ అవినీతి పాలనతో విసిగిపోయిన జనం గత అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీకి తగిన బుద్ధి చెప్పినట్లుగా మరి వివేక్ వివరించడం అయితే ఇక్కడ క్షుణ్ణంగా కానొస్తుంది. మరి ఇక్కడైతే మరి సంక్షేమ దానికి సంబంధించినవి కావచ్చు. మరి ఆ తర్వాత కాళేశ్వరానికి సంబంధించి మరి అక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు కాడికి మరి మాజీ మంత్రి మరి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న
మరి కేటీఆర్ మరి కాళేశ్వరం ఆ పక్కల ఏరియాలలో ఉన్నటువంటి ఏవైతే పొలాలు మునకలో ఉన్నాయో మరి వాళ్ళకి సంబంధించిన రైతుల్ని మరి అక్కడ ఆ పంటలను పరిశీలన చేసి ఆ భూములను పరిశీలన చేసి మరి ఆ రైతులను పరామర్శించినట్టయితే బాగుండేది. మరి ఈయన ఏమున్నా కాళేశ్వరానికి సంబంధించింది మరి మేము చేసిన తప్పులను మరి క్షమించమని అక్కడ మరి ఇక్కడ ఉన్న దేవుణ్ణి మరి ప్రాధేయపడినట్టుగా ఉన్నట్టుగా మరి ఎద్దేవా చేసినట్టుగానైతే కానొస్తుంది. వాస్తవంగా కూడా మరి వీళ్ళు ఏది చేసినా గతంలో మరి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మరి కేసీఆర్ మరి రైతులు చెట్టుల్లాగా రాలిపోతున్నా మరి పంట పొలాలు వరదలు వచ్చి మునిగిన మరి వాళ్లకు 10,000 చొప్పున మరి పంటకు సంబంధించిన నష్టపరిహారం కంటే ఇస్తా అని ప్రకటన చేసినప్పటికీ ఎక్కడ ఎక్కువ జరిగినాయి తన నియోజకవర్గానికి సంబంధించినవి కావచ్చు, మరి తన కొడుకు నియోజకవర్గం, తన అల్లుడు నియోజకవర్గానికి సంబంధించినవి కావచ్చు, మరి మిగిలిన ఏరియాలలో కూడా మరి పంటలకు మునిగిపోయినటువంటి ఆ భూములు ఏవైతున్నాయో నష్టపోయిన పంటలకు మరి ఒక్క మంత్రి కూడా పోయినట్టుగా లేదు. అధికారులు పోయే పరిస్థితి, వ్యవసాయ అధికారులు పోయి మరి చేసినట్టు కలెక్టర్లు చేసిరు తప్పితే మరి ముఖ్యమంత్రి పోలేదు. మరి ఈయన మరి ఇవాళ మరి రైతులకు మరి రైతు బంధు అనే రైతు భరోసా వేసి మరి రైతుల పక్షాన మరి మా బీఆర్ఎస్ అధికార పార్టీగా అప్పుడు ఉన్నప్పుడు రైతులని ఎంతో మేలు కోరినాం మేమని చెప్పడం అయితే సిగ్గుచేటుగా ఉన్నది. మరి అట్లాగే మరి కాళేశ్వరం వీళ్ళు ఏదైతే ఉందో తుమ్మిడిఎట్టికి సంబంధించిన దానికి మరి 2 లక్షల ఎకరాల వరకు నీళ్లు బారాయి. మరి అక్కడి నుంచి ఎల్లంపల్లికి సంబంధించిన ప్రాజెక్టు, దానికి సంబంధించిన కూడా నీళ్లు తీసుకొచ్చేది. చేవెళ్ల ప్రాణహితకు సంబంధించినటువంటి దాన్ని, ఆ ప్రాజెక్టును ఉన్నటువంటి దాన్ని మరి రీడిజైనింగ్ చేసి మరి కాళేశ్వరం ప్రాజెక్టును చేసుకొని సొంత ఆలోచనలతో చేసి మరి తెలంగాణ ప్రజల మీద మరి బండను పెట్టినట్టుగా, అప్పుల బండను పెట్టినట్టుగానైతే ఇక్కడ స్పష్టంగా వస్తుంది. మరి దాని మీద కూడా మరి జరుగుద్ది, మరి ఖచ్చితంగానైతే మరి విచారణ జరుగుద్ది. మరి అది మరి ఇప్పుడు లిక్కర్ స్కామ్కి సంబంధించిన దాని మీద మరి కవితమ్మ ఏ విధంగా పోయి జైల్లో మగ్గుతుందో మరి అదే పరిస్థితి అయితే మరి వీళ్ళకి కూడా వచ్చే పరిస్థితి ఉంటుంది. మరి కొద్దిగా ఆలస్యం, మరి అది అవినీతి జరగకపోతే మరి ఊకే ఆ రోజే కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్యమంత్రి మరి వాళ్ళు బస్సులు పెట్టి అక్కడ తీసుకుపోయిన రోజు మరి మీరు ఏ తప్పు చేయకుండా అక్కడ అవకతవకలు జరగకపోతే మరి అది కుంగకపోతే మరి వాటికి సంబంధించిన పంపు చెట్టు వేయాల్సిన స్థానంలో వేయకుండా కింది స్థాయిలో వేసి వీటన్నిటిని కూడా వీళ్ళు ఇష్టారాజ్యంగా మా ప్రభుత్వం మేము చెప్పింది వేయాలనేటట్టుగా మరి దానికి సంబంధించినటువంటి ద్విజనకు సంబంధించినటువంటి మరి దానికి సంబంధించిన అధికారులను కూడా మరి లెక్క చేయకుండా మరి మాజీ సీఎం సొంత ఇష్టానుసారంగా మరి రీడిజైనింగ్ చేసి మరి ఆయన ఇష్టం వచ్చినట్టుగా చేసింది కాబట్టి ఇవాళ నష్టం అయితే జరుగుతుంది. మరి అదైతే కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి మేడిగడ్డకు సంబంధించినటువంటి ఏదైతే కుంగిని వాటికి సంబంధించిన వాటి మీద మరి విచారణ జరుగుతున్నది. మరి దానికి సంబంధించింది కూడా మరి దాని మీద ఖచ్చితంగా మీకు మరి మీరు కూడా దానికి సంబంధించి జైలుకు పోయే పరిస్థితి రావచ్చు, రాకపోవచ్చు. కానీ దాన్ని ప్రాజెక్టు పూర్తయ్యేంత వరకు కొద్దిగా సహనం పాటించి ప్రజలను రెచ్చగొట్టేటట్టు ప్రసంగాలు చేయకుండా టీఆర్ఎస్ కు సంబంధించిన నాయకులు ఉంటే బాగుంటుంది. మరి అట్లాగే మరి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సిఎస్ మరి ఆయన సోమేశ్వరం మరి ఆయన కూడా మరి జిఎస్ కు సంబంధించిన దాంట్లో కావచ్చు, మరి మిగిలిన వాటిలలో కూడా అవినీతి చేసినట్టుగానైతే ఇక్కడ క్షుణ్ణంగా కానొస్తుంది. మరి ఈనాడు పత్రికలో మరి దాని మీద మంచి స్పష్టంగా రాసిరు. మరి దాని మీద చూద్దాం. జిఎస్టి కుంభకోణంలో ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ పై హైదరాబాద్ సిపిఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. వాణిజ్య పన్నుల శాఖ అదనపు కమిషనర్ ఎస్వి కాశీ విశ్వేశ్వరరావు, డిప్యూటీ కమిషనర్ హైదరాబాద్ రూరల్ శివరామ ప్రసాద్, ఐఐటి హైదరాబాద్ అసిస్టెంట్ ప్రొఫెసర్ శోభన్ బాబు, ప్రియాంటూ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ ను నిందితులుగా ఉన్న ఈ కేసులో 5వ నిందితుడిగా సోమేష్ కుమార్ ను చేర్చారు. పన్ను ఎగవేతదారులకు వీరు సహకరించడం ద్వారా వేల కోట్ల అక్రమాలు జరిగినట్లు ఆ శాఖ జాయింట్ కమిషనర్ రవి కానూరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది. ఒక్క తెలంగాణ బెవరేజెస్ కార్పొరేషన్ పన్ను ఎగవేత ద్వారానే వాణిజ్య పన్నుల శాఖ 1000 కోట్లకు పైగా నష్టం వాటినట్లుగా మరో 11 ప్రైవేటు సంస్థలు సుమారు 400 కోట్లు ఎగవేసినట్లు ప్రాథమికంగా వెల్లడైనట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. బిగ్ లీప్ అక్రమాలు తేలడంతో లోతుగా దర్యాప్తు. ఎఫ్ఐఆర్లోని వివరాల మేరకు మానవ వనరులను సరఫరా చేసే బిగ్ లీప్ టెక్నాలజీస్ అండ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పన్ను చెల్లించకుండానే 25,051 కోట్ల ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ చేసుకుని మోసానికి పాల్పడినట్టు తేలిన నేపథ్యంలో వాణిజ్య పన్నుల శాఖ అంతర్గతంగా
విచారణ జరిపింది. వాణిజ్య పన్నుల శాఖకు సాంకేతిక పరంగా అందించే సర్వీస్ ప్రొవైడర్గా ఐఐటి హైదరాబాద్ వ్యవహరించింది. మరిగా ఇది ఏరి చక్కదానం. ఇక ఆస్తుకు అధికారులు కూడా అక్కడ వాళ్ళు ఏదైతే బీఆర్ఎస్ పాలనలో మేమున్నాము అని ఆ ధైర్యం ఇచ్చిరో, మరి లేకపోతే మరి ఈ ఫోన్ ట్యాపింగ్ లెక్కనే మరిగా ఎవరెవరు ఏం చేస్తారు అనేది ఉంది. కాబట్టి ఇది ఎట్లాగో మన చేతిలో ఉంది. ఎవరన్నంటే మరి మళ్ళా వచ్చే ప్రభుత్వం మనదే కాబట్టి వాళ్ళని ఏమైనా ఆడుకోవచ్చు అనే ఆలోచన చేసిరో తెలియదు, కానీ 1000 కోట్ల రూపాయలు మాత్రం దండుకున్నట్టుగానైతే స్పష్టంగా కానొస్తుంది. ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం, దానికి సంబంధించినటువంటి ఆ ప్రభుత్వంలో చేసినటువంటి అధికారులు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏవైతే ప్రజల ద్వారా వచ్చే పన్నులు ఏవైతున్నాయో వాటిని మొత్తంగా కూడా మరి దానికి సంబంధించిన పెద్ద సంస్థలు ఏవైతున్నాయో, మరి ప్రైవేట్ లిమిటెడ్కు సంబంధించిన శాఖలకు సంబంధించిన ఏవైతున్నాయో వాటికి వీళ్ళు కొన్న చేతులు మార్చుకోవడం, వాళ్ళకి ఇవ్వటం, మరి వీటన్నిటిని కూడా మసిపూసి మారేడుకాయలు అమ్మటంతో మరి ఈ ప్రభుత్వం చాలా అవినీతులు బయటపడుతున్నాయి. ఈ 6 నెలల 7 నెలల పొద్దున్నే మరి బీఆర్ఎస్ పాపాలన్నీ ఇప్పటికే మరి ఈ పుట్టలు బయటకు వెళ్తున్నాయి. మరి ఇంకా 4 ఏళ్ల పాలనలో మరి ఏం జరుగుద్దో, మరి ఈ బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి మంత్రులు కావచ్చు, మరి ఆ బీఆర్ఎస్ పాలనలో చేసినటువంటి ఇంకా మిగిలిన శాఖలో ఉన్నటువంటి మరి సెక్రటరియట్ లో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ప్రభుత్వ శాఖలలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ఇంకా ఎంతమంది ఈ అవినీతిలో ఇరుక్కుపోతారో కూడా అర్థం కాని పరిస్థితి. మరి ఇంత దారుణంగా పరిపాలన చేసి మరి ప్రజలకు మేమేమే ఇచ్చినామండి, ఈ పిచ్చి తెలంగాణ పిచ్చి జనంకు మరి ఇంకా అర్థం కాని పరిస్థితి. ఒక కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, ఉద్యోగాలను కట్ చేసిండు. కళ్యాణ లక్ష్మి ఎన్నటి కాలం నుంచో వెనకటి నుంచి మరి పేద కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు కూడా వాళ్ళ చేతనైన విధంగా మరి కట్నాలు ఇచ్చుకుంటూ మరి వాళ్ళ స్తోమతకు తగ్గ కుటుంబాలను ఎంచుకొని మరి ఎంతో మంది పేద బిడ్డలకు మరి ఇచ్చిన పరిస్థితి. మరి కళ్యాణ లక్ష్మిని సాగు చూపి ఆ కళ్యాణ లక్ష్మి కూడా అరకొర ఇచ్చుకుంటూ ఎంతో మంది ఇప్పటికీ లక్షల అప్లికేషన్లు ఆగి ఉన్నాయి. కొంతమందికి అయితే మరి పిల్లల తల్లులు అయ్యారు, ఇంతవరకు మరి ఆ కళ్యాణ లక్ష్మి అందని పరిస్థితి. మరి అరకొర బడ్జెట్ తోటి మరి సంవత్సరానికి 1-2 సార్లు ఇచ్చి మరి సంవత్సరంలో మరి 1000 మంది మరి ఈ రాష్ట్రంలో వేల అప్లికేషన్లు 1000 మంది పెళ్లిళ్ళు చేసుకుంటే మరి రేషన్ కార్డులు లేక మరి రేషన్ కార్డులని లింక్ పెట్టి రేషన్ కార్డులు లేక కొంతమందికి మరి అప్లికేషన్లో మరి అధికారులు నిర్లక్ష్యం వహిస్తూ ఎంక్వైరీ చేస్తామనుకుంటూ వాటిని పక్కకేసి మరి మామూలు మత్తులో మగ్గుతూ మరి ఈ విధంగా ఎంతో మంది మరి నష్టపోయిన పరిస్థితి ఉంది కళ్యాణ లక్ష్మిలో కూడా. మరి ఇటువంటి ఇంకా ఎన్ని వెలికి తీస్తారో మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో, మరి ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి మరి గత ప్రభుత్వం చేసిన తప్పులు ఇంకా ఎన్ని బయటికి తీయాల్సిన పరిస్థితి వస్తుందో, మరి పాపాల పుట్టను మరి కాంగ్రెస్ కు సంబంధించిన వాళ్ళు మరి వెలికి తీస్తారో, మరి వీరు కూడా అందులో పంచుకుంటారో మరి అర్థం కాని పరిస్థితి ఉన్నది. మరి వాళ్ళు మరి ఇప్పటికైతే మరి కాంగ్రెస్ కు సంబంధించిన మరి ప్రభుత్వం అయితే మరి రేవంత్ రెడ్డి మరి నివురు కప్పిన నిప్పులాగా మరి ఆయనని ఏ విధంగానైతే ఒకటైతే వాస్తవంగా చెప్పాలి. ఎందుకంటే గతంలో మరి నోటు ఓటు దానిపైన మరి అక్కడ ఏం జరిగిందనేది మరి స్పష్టంగానైతే ఇంకా తెలియదు. అక్కడ ఈయన కాంగ్రెస్ లో ఉన్న దాని ఆలోచన తర్వాత అప్పుడు టీడీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి సమయంలో మరి బీజేపీకి వ్యతిరేకంగా మరి చంద్రబాబు ఉన్న టైంలో మరి వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఇక్కడ కేసీఆర్ మరి తెలంగాణ ప్రభుత్వంలో కేసీఆర్ ఆడిన డ్రామాలో మరి ఈ యొక్క రేవంత్ రెడ్డి అయితే బలైందని చెప్పుకోవచ్చు. మరి వాస్తవంగా నోటు ఓటు అనేది మరి దానికి సంబంధించిన ఇంకా చాలా మంది ఉన్నారు. మరి ఈయన మీదనే కక్ష సాధింపు చేసి మరి తన బిడ్డ ఏదైతే శుభకార్యం ఉన్నదో శుభకార్యం కూడా చూడకుండా మరి ఎంతో కన్నీటి పెట్టించిన పరిస్థితి అయితే కేసీఆర్ చరిత్ర ఉన్నది. అటు మోడీ కూడా అదే పరిస్థితి, అమిత్ షా లాంటి మరి మూర్ఖమైన పద్ధతి చేయడంతో వాళ్ళు చేసిన దాన్ని చూసుకొనే మరి వీళ్ళు చేసిరు అనేది మరి కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళు ఆనాడు మరి గగ్గోలు పెట్టిన పరిస్థితి అయితే ఉన్నది. మరి వీటన్నిటిని కూడా మరి దృష్టిలో పట్టుకొని సమన్వయం పాటించి మరి ఈ యొక్క సంక్షేమ పథకాలలో కావచ్చు, మరి దళిత బంధు విషయంలో కావచ్చు, ఎస్సీ ఎస్టీ సబ్సిడీలకు సంబంధించిన బీసీని సంబంధించిన సబ్సిడీలకు సంబంధించిన అవినీతికి సంబంధించినవి కావచ్చు, సంక్షేమ గురుకుల ఆస్తులకు సంబంధించిన అవినీతికి సంబంధించినవి కావచ్చు, మరి ఇప్పుడు జిఎస్టీకి సంబంధించినవి మరి సోమేష్ కుమార్ లాంటి మరి ఇలాంటి ఎన్నో ఉన్నాయి. మరి వీటన్నిటిని కూడా తోడి మరి అట్లాగే నయంకు సంబంధించినవి 1000 కోట్ల రూపాయలు
మరి దొరికినాయి అని చెప్పారు. మరి ఆ డబ్బులు ఏమైనాయో కూడా ఇప్పటికీ తెలియని పరిస్థితి. మరి వీటిపై కూడా మరి ఒకసారి కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి పెడితే మరి వీళ్ళ బీఆర్ఎస్ పాలనకు సంబంధించిన మరి నాయకత్వానికి సంబంధించిన వాళ్ళు కానీ గత ప్రభుత్వానికి సంబంధించిన అవినీతి ఇంకా ఏ విధంగా జరిగిందో తెలంగాణ ప్రజలకు కూడా తెలుస్తుంది. మరి రాబోయే శాసన మరి ఏవైతే ఉన్నాయో స్థానిక సంస్థల ఎన్నికలు ఏవైతున్నాయో వాటికి సంబంధించిన ఆ ఎన్నికల్లో మరి వీళ్ళకు పుట్టగతి లేకుండా పోయే పరిస్థితి కూడా ఉండేటట్టుగానైతే కానొస్తుంది. ఎందుకంటే ఈ అవినీతి మరి ఒక్కొక్కటిగా పుట్టగొడుగులా మరి ఒక్కొక్కటి బయటకు వెళ్తున్నాయి. మరి నిన్నటి వరకు గొర్రెలకు సంబంధించింది, మరి ఇవాళ మరి హాస్టల్కి సంబంధించినవి కూడా బయటకు వెళ్ళినాయి. మరి అట్లాగే మరి జిఎస్టీకి సంబంధించినవి మరి ప్రజల నుంచి వసూలు చేసిన సొమ్ము ఏదైతుందో ఆ సొమ్ముని కూడా మరి దొబ్బుకోవడానికి దొంగిలించడానికి ప్రయత్నం చేసిన మరి ప్రభుత్వ ప్రధాన ఎవరైతే ఉన్నారో మరి ఆయనే సిఎస్ కు సంబంధించినటువంటి మరి అధికారి ఆయనే ఈ విధంగా చేస్తే ఇక ప్రజల సొమ్ము ఏ విధంగా తప్పు మరి పక్కదో పోయిందో మరి ఏ విధంగా జరిగింది ఇంకా ఏ విధమైన అవినీతులు జరిగినాయో కూడా దీనిపై మరి కాంగ్రెస్ ప్రభుత్వం క్షుణ్ణంగా ఆలోచన చేయాలి. మరి ఆలోచన చేసి ఈ అవినీతిని అంతా కూడా వెలికి తీసి ప్రజలకు బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అవినీతిని వెలికి తీసి ప్రజలకు బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవినీతి ఏదైతుందో దాన్ని ఖచ్చితంగా క్షుణ్ణంగా ప్రజలకు తెలియజేసే పరిస్థితి కానొచ్చేటట్టుగా ఉండాలనేది మాత్రం ఇక్కడ స్పష్టంగా కాంగ్రెస్ నాయకులంతా కూడా కరుడు కట్టిన కాంగ్రెస్ వాదం మరి ఇక్కడ బయటకు వెళ్లే పరిస్థితి అయితే కానొస్తుంది. బీఆర్ఎస్ కి సంబంధించిన పాలనని ఇక అంతమొందించడమే ఇక్కడ మరి ఏదైతే ఉన్నదో మరి వీళ్ళకి సంబంధించినటువంటి జెండాను లేకుండా చేయాలనేది మాత్రం కాంగ్రెస్ కి సంబంధించిన వాళ్ళు కంకణం కట్టుకున్నట్టు కానొస్తుంది. మరి దాన్నే మరి అమల్లో పెడుతున్నట్టుగానైతే స్పష్టంగా కానొస్తుంది.